18వ అధ్యాయము 15వ వచనం నుంచి, మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడు ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతని యొద్దకు పోము. అతడు వారి మాటయు విన్న ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో 2 తాము వేడుకొను దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వల్ల వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఎలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. ఒక మనిషి మన ఎడల తప్పు చేస్తే వాని విషయంలో మనం ఎలా ప్రవర్తించాలో ఒక పాఠాన్ని నేర్పాడు ఇక్కడ. నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేస్తే వాడిని అప్పుడే రోడ్డు నేవాకు, పర్సనల్గా వెళ్ళి వాడిని కలుసుకో, వాడితో మాట్లాడు. వాడు విని సరి చేసుకుంటే ఏం లేదు, వాడు దిద్దుకోకుండా అదే తప్పు కంటిన్యూ చేస్తే నీతో పాటు ఒకరిద్దరిని వెంట పెట్టుకొని వెళ్ళి వాడిని గద్దించు, వాడికి చెప్పు, నచ్చజెప్పు. అయినా వినకపోతే సంఘం ఎదుట బహిరంగముగా వాడిని హెచ్చరించు. అయినా కూడా వాడు మార్పు చెందకపోతే వాడిని విసర్జించు. నీకు అన్యునిగాను సుంకరినిగాను ఎంచుకో అన్నాడు. మొత్తం 4 దశలు చెప్పాడు. మొదటిది సింగిల్గా పో, రెండవది 2-3 ఎదుట, మూడవది సంఘం ఎదుట. ఈ 3 దాటితే 4వది వాడిని విసర్జించు. ఇక వాడు సహోదరుల లెక్కలోకి రాడు, నీకు అన్యుడు వాడు. అన్యుడికి ఇంకెంత మాత్రమో వాడికి అంతే. ఇక నువ్వు సుంకరి అంటే పాపి అయిన మనుషుడు అన్నారు జక్కయ్యని. సుంకరులను పాపులకు గురుతుగా చూపిస్తారు. యేసు ప్రభు వారు చూసారా, మీరు గమనించినట్లయితే పాపులు పరలోక రాజ్యంలో మీకంటే ముందుగా ప్రవేశిస్తారని చెప్పడానికి వేశ్యలను సుంకరులను మీకంటే ముందుగా పరలోకంలో ప్రవేశిస్తారన్నాడు. వేశ్యలతో ఈక్వల్గా పోల్చి మాట్లాడాడు సుంకరులని. సుంకపు గుత్తదారుడైన జక్కయ్యని ఆ ప్రాంత ప్రజలు పాపి అయిన మనుషుడు అన్నారు. కాబట్టి నీకు అన్యునిగాను ఓ పాపి అయిన మనుషుడిగా వాడిని విసర్జించమన్నాడు. కాబట్టి మీరు కూడా మీ సహోదరులు ఇలా ప్రవర్తించండి అని మీకు చెప్పడానికి నేను ఈ మాటలు ఎత్తుకోవాలా. అసలు అది కాదు, అది మీరు చదువుకున్న అర్థమయ్యిద్ది. దానికి మళ్ళీ నేను వాక్య సేవకుండా ఉండి మళ్ళీ స్పెషల్గా నేను మాకు చదివి వినిపించేది ఏంది? మీరు చదివినా మ్యాటర్ అర్థమైద్దిగా. పాయింట్ అది కాదు. మాట వినని ఒకడిని నువ్వు కానీ విసర్జించావంటే నేను కూడా వాడిని విసర్జిస్తా అని చెబుతున్నాడు దేవుడు. అది పాయింట్ ఇక్కడ. ఒకడిని నువ్వు అవుట్ చేసా, వెలివేసావనుకో, ఇక నా సన్నిధి నుండి కూడా వాడు వెలివేయబడ్డట్టే. బయట ఉన్నవాడిని ఒకడిని నువ్వు చేర్చుకున్నావు అనుకో, నేను కూడా వాడిని చేర్చుకుంటా అంటున్నాడు. ఇది కీలకమైన మాట. వాడికి అన్యుడిగా సుంకరిగా నువ్వు డిసైడ్ చేశావంటే వాడి కథ అంతే ఇక అన్నాడు. దీన్ని ఆధారం చేసుకునే 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో జారత్వ పాపంలో ఉన్నవాడిని శరీరం నశించడానికి నేను సాతానుకు అప్పగించాను అన్నాడు పౌలు. కొరింథీలకు రాసినటువంటి 1 పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాల నుంచి చదువు. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును. శరీరేచ్ఛలు అన్నకాడ పుట్టినోట్లో శరీరము నశించుటకై అని ఉంటది. చదువు. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు
మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను. అదుగో, అంటే సంఘములో ఉన్న ఒకరిని మనం సాతానుకు అప్పగిస్తే ఇక వాడు అంతే సంగతులు అన్నమాట. ఇది సంఘం అంతా కూడా గ్రహించాల్సినటువంటి రహస్యం. సంఘములో సభ్యులుగా, క్రీస్తు శరీరములో అవయవాలుగా, అంగములుగా ఉన్న మనకి ఇవ్వబడిన అధికారము ఎంత గొప్పదో, ఎంత దొడ్డదో, ఎంత శ్రేష్టమైందో ఆ పవర్ ఇక్కడ రిలీజ్ అవుతుంది, ఇక్కడ వ్యక్తం అవుతుంది. నువ్వు ఒక వ్యక్తిని ఆమోదించి ఉంచితే ఉంటాడు, నువ్వు తిరస్కరించి అవాయిడ్ చేశావంటే వాడు పరలోకంలో కూడా నెట్టివేయబడతాడన్నమాట. నువ్వు ఏది బంధిస్తావో అది నేను అక్కడ బంధిస్తాను, నువ్వు ఏది విప్పుతావో అక్కడ నేను విప్పుతాను అన్నాడు. అయితే ఒక మాట, సాధ్యమైనంత వరకు మన సహోదరులు తప్పిదాలను క్షమించి, ప్రేమించి, తొందరపడి విసర్జించకుండా మనం జాగ్రత్త పడాలి. మనం నోరు తెరిచి ఎవరినైనా శపించినా, హృదయపూర్వకంగా సంఘముగా కలిసి విసర్జించినా ఇక వాడి బతుకు అంతే. అందుకే తొందరపడి శపించకూడదు, తొందరపడి విసర్జించను కూడదు. క్రీస్తు రక్తంలో కడగబడిన పరిశుద్ధులకు ఇవ్వబడిన అధికారం ప్రత్యేకమైంది. అయితే ఈ తంతు ఉపయోగించడానికి మనకి ఒక టీం ఉంది, వాళ్ళ మీద మనం ఉపయోగించవచ్చు. ఇది మనకివ్వబడిన అధికారాన్ని ఎవరి మీద అంటే మనుషులు ఎవ్వరి మీద కాదు, మనుషులు ఎవ్వరి మీద కాదు. యేసు ప్రభువే చెప్పాడు ఒక వ్యక్తి గురించి, ఆ వ్యక్తి మీద మనం ఉపయోగించవచ్చు. మీరు అదే మత్తయి సువార్త 12వ అధ్యాయము ఒక్కసారి తీయండి. 12వ అధ్యాయము 28వ వచనం నుంచి 29వ వచనం నుంచి చదువు. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. ఈ మాట ఏ సందర్భంలో చెప్పాడో తెలుసా? యేసయ్య ఏ సందర్భంలో చెప్పాడో తెలుసా? మూగతనం, చెవిటితనం కలిగించిన దయ్యం ఒకటి పట్టింది ఒక అబ్బాయికి, ఒక వ్యక్తికి. వాడు అప్పటిదాకా మనం చెప్పే మాట వినపడదు, మాట్లాడలేడు. వాడిని యేసు ప్రభు దగ్గరికి తెచ్చినప్పుడు యేసు ప్రభు వాడికి శరీరంలో ఉన్న రోగమా లేకపోతే దురాత్మ వల్ల ఆ గతి పట్టాడా గ్రహించి, అది శరీర సంబంధంగా సంభవించిన జబ్బు కాదు, అది దురాత్మ వల్ల కలిగిన బలహీనతను ఎరిగి వాళ్ళలో ఆ వ్యాధిని చూపించినటువంటి అమోఘతనం, చెవిటితనం అనే జబ్బును చూపించిన దయ్యాన్ని గద్దిస్తాడు. గద్దించి వెళ్ళగొట్టగానే వాడు అప్పటిదాకా మాట్లాడినోడు ఇక మాట్లాడటం మొదలు పెడతాడు. వినడం చేతగాని వాడు అప్పటి నుంచి వినటం మొదలు పెడతాడు. అంటే వాడికి చెవుడు పోయిద్ది, మూగతనం పోయిద్ది. చెవిటివాడు వినేవాడు అవుతాడు, మూగవాడు మాట్లాడుతూ మొదలు పెడతాడు. ప్రజలంతా విభ్రాంతి నొంది, అమ్మో ఇది మామూలు శక్తి కాదు అని యేసుని గురించి ఘనపరిచి మాట్లాడుతుంటే, ఈ కుళ్ళుబోతు రకాలు ఉంటారు కదా, ఈ కుళ్ళుబోతు రకాలు, అసూయ రకాలు, ఈ పరిసయ్యులు ఉన్నారే, వాళ్ళు ముందుకు వచ్చి ఇతడు బయల్జేబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు అన్నారు. బయల్జేబూలు అంటే దయ్యముల అధిపతి. అంటే ఎవరో తెలుసా? యేసు ప్రభుని ఎవరంటున్నారో తెలుసా? దయ్యముల అధిపతి అంటే సాతాను. ఇతను సాతాను కాబట్టి సాతానుకు మరి వాడి టీం లోబడిద్ది కదా. మరి దయ్యాలన్నిటి మీద రాజు సైతాన్ కాబట్టి ఇతను అది కాబట్టి ఇతను ఆజ్ఞాపించగానే దయ్యాలు లోబడుతున్నాయి అన్నాడు. చూసారా ఎంత మాట అన్నారు? అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఒరే మీకు మైండ్ పనిచేస్తుందా? మెంటల్ ఏమైనా ఎక్కిందా? తనకు తానే వేరుపడిన ఏ రాజ్యము నిలవనేరదు. సాతానుకు సాతానే వేరుపడితే వాడి రాజ్యం ఎలాగూ నిలుచును? దయ్యము దయ్యాన్ని వెళ్ళగొట్టిన ఎడల వాని రాజ్యం ఎలాగూ నిలుచును? తనకు తానే వేరుపడిన ఏ రాజ్యము కానీ ఏ మనుషుని ఇల్లు కానీ నిలవదు.
మరి నేను దయ్యాలను వెళ్ళగొట్టినప్పుడు సాతాను వాళ్ళని వెళ్ళగొట్టాను అన్నారు. మరి మీ పిల్లలు కూడా నాతో పాటు వెళ్ళగొడుతున్నారు కదా దయ్యాలని. మరి వాళ్ళు ఎట్లా వెళ్ళగొట్టారు? వాళ్ళు కూడా దయ్యాలను ఒప్పుకుంటారా మీరు అని చెప్పి అక్కడ ఒక లాజిక్ చెప్తున్నాడు. నేను సాతాను కాదురా, నేను దైవ కుమారుణ్ణి. ఈ లోకం మొత్తాన్ని వాటి బంధకాల్లో బంధించి ఉంచిన బలవంతుడు ఒకడు ఉన్నాడు. వాడి ఇల్లు దోచుకోవడానికి వచ్చా ఇప్పుడు నేను. స్తోత్రం. ఎందుకు వచ్చా? వాడి ఇల్లు ఏంటో తెలుసా? ఈ లోక రాజ్యములు వాడి ఇల్లు దోచుకోవడానికి వచ్చాను నేను. అలా దోచుకోవడానికి వచ్చినప్పుడు బలవంతుడైన వాడిని మొదట బంధించితేనే కానీ అది సాధ్యం కాదు. బలవంతుడగు వాడిని మొదట బంధించితేనే కానీ వాడి ఇల్లు దోచుకొన సాధ్యము కాదు అన్న మాట మనకి ఎత్తి చూపించాడు అక్కడ. వాళ్ళకి అడిగిన మాటకి సమాధానం చెప్పినట్టుగానే